మన పని మనం చేయకుండా, ఏమండి అదే అంటారు కదా, గాలిలో దీపం పెట్టి దేవా అంటే ఎలా? మనం ఏం చేయాలి? దాన్ని ఆపాలి. మన చేతులతో గాలి రాకుండా తగలకుండా ఆపితే దేవుడు చేసే కార్యం దేవుడు చేస్తాడు. ఇప్పుడు ఎగ్జామ్ రాసే పిల్లల కొరకు మనం ప్రార్థన చేయాలి, వాడు చదవాలి. ఒకవేళ అది మరిచిపోతే దేవుడు గుర్తు చేస్తాడు నువ్వు చదివితే. లేకపోతే నువ్వేది చదివావో అది వచ్చేటట్టు చేయొచ్చు. అసలు నువ్వు చదవలేదనుకో, దేవుడు కూడా ఏం చేయడు. దేవునికి స్తోత్రం చెప్పు. ఆయన కలడు కానీ చెయ్యడు. ఎందుకంటే నువ్వు చెయ్యాల్సింది నువ్వు చేయలేదు కాబట్టి, మనం చేయాల్సింది మనం చేయలేదు కాబట్టి దేవుడు కల్పించుకోడు, దేవుడు కార్యాలు చెయ్యడు, దేవుడు అద్భుతాలు చెయ్యడు. మనం చెయ్యాల్సిందే మనం చెయ్యాల్సిందే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొన్ని వేల మంది ఉన్నారు, భోజనం మనం చూసాం, మనం విన్నాం. కొన్ని వేల మంది ఉన్నారు, వారికి భోజనం కావాలి. భోజనం పెట్టగలడు ఆయన. 5 రొట్టెలు 2 చేపలు అన్ని వేల మందికి పెట్టిన ఆయన, 5,000 మంది పురుషులే, ఇంకా కొన్ని వేల మంది స్త్రీలు పిల్లలు పెట్టిన ఆయన ఏమడిగాడో తెలుసా? అక్కడ ఒక మాట అడుగుతాడు. అసలు వాళ్ళ దగ్గర ఏమన్నా ఉందేమో అసలు చూడండి, ఎవరి దగ్గర ఏదన్నా ఉందేమో, ఎవరన్నా ఏదన్నా తెచ్చారేమో, వాళ్ళు అసలు మనకిస్తారేమో, ఎవరి దగ్గర ఏదన్నా ఉందేమో చూడండి, మీ దగ్గర ఏముందో చూడండి ముందు. ఒక పిల్లోడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు వాడు దాచిపెట్టుకోకుండా ఇచ్చాడు. వాడు దాచిపెట్టుకోకుండా ఇవ్వబట్టి అది యేసయ్య చేతుల్లోకి రాబట్టి యేసయ్య అక్కడ ఆ కార్యం జరిగిచ్చాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? ఇలా మనం బైబిల్లో చూసుకుంటా వెళితే నీటిని ద్రాక్షారసంగా మార్చడం కానివ్వండి, ఇటువంటి కార్యక్రమాలు యేసయ్య చెప్పినప్పుడు, వాళ్ళు చేసినప్పుడు యేసయ్య ఆ తర్వాత అక్కడ అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. అలాగే దైవజనులను మనం చూస్తున్నప్పుడు వాళ్ళు కూడా కొన్ని మరి ఆ క్రమాన్ని పాటించి ఆ క్రమం ప్రకారం వాళ్ళు కొన్ని జరిగించినప్పుడు దేవాది దేవుడు కొన్ని అక్కడ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించాడు. కొన్ని సందర్భాల్లో ఆయన చిత్తమైతే అక్కడ ఏది లేకుండానే లేని దాంట్లో నుంచి ఆయన ఉన్నది చేయగలడు, ఉన్నది లేనట్టు చేయగలడు. అది కొన్ని సందర్భాల్లో అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది, దేవుని ఇష్టమై ఉన్నది. కానీ మన జీవితాల్లో దేవుడు కార్యాలు జరిగించాలంటే మాత్రం మనం తప్పకుండా ఒక క్రమాన్ని పాటిస్తూ మన పని మనం జరిగిస్తూ దేవుని చిత్తాన్ని జరిగిస్తూ దేవుని ఇష్టాన్ని జరిగిస్తూ వెళ్ళాల్సిందే. అప్పుడు మాత్రమే దేవుని కార్యాలు చూస్తాం.